देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर की मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं एक हदीस शरीफ। गुल अज़रो अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम ला युल्दअुल मरउ मिन जुहरिन वाहिदिन मर्रतैन, बुखारी व मुस्लिम। इंसान को एक ही सुराख से 2 मरतबा नहीं डसा जा सकता। नजर सबसे पहले सुर्खियों पर। साबिक वजीर आजम राजीव गांधी की यौम पैदाइश के मौके पर कांग्रेस कायदीन ने पेश किया खिराज अकीदत। तेलुगु देशम के कौमी तर्जुमान दियाकर रेड्डी ने एनटीआर मुजस्सिमे को बगैर इत्तला के हटाने पर अपने गम व गुस्से का इजहार किया। श्रीसलम प्रोजेक्ट में भारी मिकदार में पानी पहुंचने से 5 दरवाजों को खोलकर पानी का किया जा रहा है इखराज। साबिक हिंदुस्तानी वजीर आजम राजीव गांधी की यौम पैदाइश के मौके पर जिला महबूब नगर कांग्रेस पार्टी दफ्तर में जोश व खरोश के साथ तकरीब का इनेकाद अमल में लाया। इस मौके पर कांग्रेस सदर जिला महबूब नगर उबैदुल्ला कोतवाल ने राजीव गांधी की तस्वीर पर फूल माला चढ़ाकर खिराज अकीदत पेश किया। इस मौके पर उन्होंने अपनी मुखातिबत में कहा कि कांग्रेस पार्टी हिंदुस्तान के साबिक वजीर आजम राजीव गांधी की उमंगों के मुताबिक काम करती रहेगी और मजीद कहा कि हिंदुस्तान के नौजवानों के लिए बहुत से तरक्याती प्रोग्रामों में सबसे आगे रहकर उन्होंने अपनी जिंदगी हिंदुस्तान के लिए वक्फ कर दी। इस प्रोग्राम में शहर के सदर लक्ष्मण यादव, मीडिया सेल इंचार्ज बेनहर और दीगर ने शिरकत की। పెద్దలు గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఆయన పుట్టుకనే సమాజానికి అంకితం చేసి సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పెట్టుకొని పార్టీ భావజాలమే భారతదేశ ప్రజల భావజాలంగా భావించి ఈ దేశానికి ప్రాణం అర్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారిని ప్రధానంగా నేటి యువత ఒక ఆదర్శ నాయకుడిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మహనీయులు, ఎంతోమంది కమ్యూనిస్ట్ వీరులు కేవలము సమాజ మార్పు కొరకు పనిచేసిన అతి కొద్ది మంది నాయకుల్లో రాజీవ్ గాంధీ ఒకరు. ప్రధానమంత్రిగా, పార్టీ అధ్యక్షునిగా పార్టీని క్రమశిక్షణలో పెట్టి పార్టీ నాయకత్వాన్ని, పార్టీ యువతను పొదిలించి యువకుల ప్రాతినిధ్యం అవసరం అని చెప్పి ఆ రోజుల్లో ప్రధానమంత్రి ఉన్నప్పుడు 18 ఏళ్లకే ఓటు కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. తోటి దేశాలతోటి పోటీ పడాలి, భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలి అనే ఆలోచనతో షాంపిటోడా లాంటి సలహాదారులను పెట్టుకొని ఓఎఫ్సి ఆప్టికల్ ఫైబర్ సిస్టాన్ని ఈ దేశంలో ప్రచురించి ప్రతి పల్లె, ప్రతి వాడలో కూడా ఈరోజు ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నాయంటే కేవలం రాజీవ్ గాంధీ తప్పేదే కాదు. అది ఒకటే కాదు, మహాత్మా గాంధీ ఆశించిన మేరకు గ్రామరాజ్యమే రామరాజ్యం అని అనుకున్నారు. గ్రామాల అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి గట్టి నమ్మకంతో ఆ రోజుల్లో పంచాయతీ సిస్టాన్ని బలోపేతం చేసి పంచాయతీ వ్యవస్థను ప్రక్షాళన చేసి 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఆ రోజు ఆ వ్యవస్థను గట్టి చేసి ఈ దేశాన్ని ముందుకున్న నాయకుడు. దాంతోపాటు యావత్ ప్రపంచంలో శాంతి కాముకుడుగా శాంతి సందేశాన్ని ఇచ్చి ఏషియా ఖండంలో సమావేశాలు పెట్టి ఈ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చి
ఈ ప్రపంచంలో శాంతియే మార్గం అభివృద్ధికి అని చెప్పిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. 1, 2 కాదు, ఈరోజు మనం వాడుతున్న టెలిఫోన్లు కానీ, మొబైల్లు కానీ, ఇంటర్నెట్లు కానీ, సాంకేతిక పరిజ్ఞానం కానీ ముందు చూపుతో, భారతదేశం 100 ఏళ్ల ముందు చూపుతో ప్రణాళిక రచించిన నాయకుడు. ఈరోజు నెహ్రూ గారు దీనికి పునాది వేస్తే, భారతదేశ నిర్మాణం కొరకు పునాది వేస్తే, అంచెంచెలుగా వచ్చిన కాంగ్రెస్ ప్రధానమంత్రులు అందరూ కూడా దాన్ని జోడించి ఈ భారతదేశ ఎగ్జామ్ నడిపించారు. యువకులు, ముఖ్యంగా భారతదేశ యువకులు రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో మరోసారి భారత నిర్మాణం కొరకు పనిచేసే అవసరం తెలియజేసుకుంటూ మరోసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రధానంగా రాజీవ్ గాంధీ అభిమానులకు అందరికీ కూడా राजीव गांधी जयंती शुभाकांक्षलु తెలుపుకుంటాం. तेलुगु देशम के कौमी तर्जुमान दियाकर रेड्डी ने जिला मुस्तकर में एनटीआर मुजस्सिमे को बगैर इतला के हटाने पर गम और गुस्से का इजहार किया. उन्होंने महबूब नगर मुस्तकर के R&B गेस्ट हाउस में मुनक्किदा सहाफती कॉन्फ्रेंस में शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि टीडीपी कायदीन या टीडीपी कारकुनों की इल्म में लाए बगैर एनटीआर मुजस्सिमे को हटाने पर बरहमी का इजहार किया और इस मौके पर एनटीआर मुजस्सिमे के मुंतकिली का तरीक़ेकार गैर मुनासिब था. उन्होंने जिले इंतजामिया नेशनल हाईवे अथॉरिटी NHA से बगैर किसी को बताए एनटीआर मुजस्सिमा मुंतकिल करने पर माफ़ी चाहने का मुतालबा किया है और ये तजवीज़ पेश की कि एनटीआर का मुजस्सिमा नौ तामीर जिला कलेक्टर दफ्तर के अहाते में किया जाए और इस मौके पर मुतालबा किया कि 24 घंटों के अंदर एनटीआर मुजस्सिमे को कहां नस्ब करेंगे इसके मुताल्लिक़ मालूमात फराहम करें, बसूरत दीगर संगीन नताइज का सामना करना पड़ेगा. నిన్న మధ్యాహ్నం తర్వాత అన్న నందమూరి తారక రామారావు ఇరు తెలుగు రాష్ట్రాల అభిమాన నాయకుడు, కథానాయకుడే కాకుండా ప్రజానాయకుడు, యావత్ ప్రపంచానికి తెలుగువాడంటే ఏంటి, తెలుగువాడి యొక్క నాడి వేడిని తెలియజెప్పినటువంటి మహాపురుషుడైనటువంటి అన్న ఎన్టీ రామారావు విగ్రహం గతంలో ప్రభుత్వ పరంగా కలెక్టరేట్లో ఆవరణలో ప్రతిష్ఠించడం జరిగింది. రోడ్డు బైండింగ్ సందర్భంగా మరి ఆ యొక్క విగ్రహాన్ని తీయాల్సిన పరిస్థితి వస్తుందని అందరికీ కూడా తెలుసు. కానీ తీసేటటువంటి సమయంలో ఏ టైంలో తీస్తారు అనేటువంటి దాన్ని తెలుగుదేశం పార్టీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే డెఫినెట్గా మేము అక్కడ తీసేటటువంటి టైంలో టెంకాయ కొట్టి పూజలు చేసి తీయడానికి మేము సహకరించేవాళ్ళం. రెండవది, తీసినటువంటి విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలి అనే దాంట్లో ఇప్పటివరకు ఒక లెటర్ కూడా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కానీ R&B వాళ్ళు కానీ ఇప్పటిదాకా ఇవ్వలేదు. అదో వారి యొక్క బాధ్యత. ఏ ప్రముఖులు, ముఖ్యమంత్రి గారి విగ్రహం కానీ, ప్రజానాయకుల విగ్రహాలు కానీ, ప్రధానమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ విగ్రహాలను మూవ్ చేయాలన్నప్పుడు ఆయా రాజకీయ పార్టీలకు లెటర్ పంపాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ గారి ద్వారా R&B కానీ నేషనల్ హైవే అథారిటీ వారి అని ఉంది. సమీక్ష చేసుకోవాలి, ఆ లెటర్ పంపాలి. ఈ రకంగా మూవ్ చేయాలనుకుంటున్నాం, దీన్ని ప్రాణ చోటకు మూవ్ చేస్తున్నాం, అక్కడ పెట్టాలనుకుంటున్నాం, లేదు మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు అని అడిగే సాంప్రదాయం ఖచ్చితంగా ఉండి తీరాలి. అది ఎవరైనా సరే. రేపటినాడు కేసీఆర్ విగ్రహం పెట్టాల్సి వచ్చినా అంతే, జయశంకర్ గారి విగ్రహం పెట్టాల్సిన, ఇంకెవరిది పెట్టాల్సి వచ్చినా కూడా ఇటువంటి సాంప్రదాయాలు పాటించేటువంటి పరిస్థితి ఉంది. దానికి భిన్నంగా నిన్న ఎవరికి చెప్పకుండా సాయంత్రం పూట 10 గంటలకు మేము చేసేదని సాయంత్రం 6 గంటల తర్వాత నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు R&B యొక్క సహకారంతో కానీ, కలెక్టర్ గారి సహకారంతో కానీ ఆ విగ్రహాన్ని తరలించేటువంటి ప్రక్రియను చేపట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే మేము ఖండించేది విగ్రహాన్ని తరలించినందుకు కాదు, విగ్రహాన్ని తరలించినటువంటి సమయము, సందర్భము, ఆ ప్రక్రియ చేపట్టిన విధానము కరెక్ట్గా లేదు అనేది మా యొక్క అభిప్రాయం. దీనికి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత నేషనల్ హైవే అథారిటీ గారిది, ఈ యొక్క జిల్లా యంత్రాంగాన్ని. చెప్పకపోతే మాత్రం దాని మీద తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. तेलंगाना यूथ वेलफेयर हैदराबाद में जिस तरह कोविड से मरने वाले अफराद की तजहीज़ और तकफीन का इंतज़ाम कर रहे हैं, उसी तरह महबूब नगर में भी ये काम शुरू किया गया. महबूब नगर में इसके जिम्मेदार खालिद नवीद और सैफ ने सिटी इंडिया न्यूज़ से बात करते हुए बताया कि मुख्तलिफ जमातों के इश्तराक से यूथ वेलफेयर के नाम से एक तंजीम कायम करते हुए बिला तफरीक मजहब व मिल्लत
जो कोविड-19 के जरिए फौत हो रहे हैं उनकी बाइज्जत तदफीन और तजहीज़ का बिला मुआवजा खिदमात फराहम कर रहे हैं। इस दौरान कोविड-19 के क़वानीन पर अमल करते हुए और पीपी किट पहनकर तदफीन और तजहीज़ का काम अंजाम दिया जा रहा है और जमात अहले हदीस की जानिब से मैयतों को ले जाने के लिए सवारी का भी मुफ्त इंतज़ाम मौजूद है। राब्ते के लिए इन फ़ोन नंबरात पर रब्त किया जा सकता है 9703336398 9014090420। अस्सलाम वालेकुम, मेरा नाम खालिद नवीद है। हम लोग महबूबनगर यूथ वेलफेयर के नाम से जो है यहाँ पे तंजीम शुरू किए हैं। ये दरअसल तेलंगाना यूथ वेलफेयर जो हैदराबाद में पहले से 2 माह से जो कोरोना से मुतासरा जो लोग हैं जिनका इंतकाल हो गया है उनकी तदफीन का काम कर रहे हैं बिला मज़हब व मिलत। इसमें मुस्लिम हैं, हिंदूस हैं, क्रिश्चियन हैं, सभी की जो है ना तदफीन इसमें बिला मुआवजा अंजाम दी जा रही है। उसी तरह पिछले हफ्ते महबूबनगर में भी यहाँ पर उसकी शाख क़ायम की गई है। तो इस ज़िमन में हम लोग सब साथ में आए हैं। मुख्तलिफ़ तंजीमों के लोग हैं, इसमें जमात इस्लामी के लोग हैं, वेलफेयर पार्टी के सेक्रेटरी साहब हैं, जमात अहले हदीस के अफराद हैं, मदरसा खुदैजुल कुबरा के जो है इसमें ज़िम्मेदार हैं। हम लोग सब ने मिलकर यहाँ पर ये तंजीम क़ायम की है। इसका मकसद यही है कि जो कोविड-19 से जिन लोगों का इंतकाल हो रहा है हम उनकी बाइज्जत तरीके से उनकी ख़बरस्तानों में तदफीन, उनका नमाज जनाजा, उनके कफन वगैरह तो आप यहाँ देख रहे हैं उसका इंतज़ाम कर रहे हैं। और उसके साथ साथ जो गैर मुस्लिम भाई हैं हमारे उनकी भी जो अंतिम संस्कार का हम इसमें इंशाल्लाह इंतज़ाम कर रहे हैं। और इसमें ख़ास बात हम ये बोलना चाह रहे हैं कि हम पूरी एहतियाती तदाबीर जो गवर्नमेंट की तरफ से बोले जा रहे हैं, बाकायदा पीपी किट्स हैं, मास्क हैं, सैनिटाइज़र्स हैं, गवर्नमेंट के रिकमेंडेड, ये तमाम चीज़ हम इस्तेमाल करते हुए ये तदफीन का काम अंजाम दे रहे हैं। और इसमें जो हम पैगाम यहाँ पे देना चाहते हैं कि जो जिन लोगों का कोरोना से इंतकाल हो जाता है 7-8 घंटे के बाद उसकी मैयत से किसी किस्म का इन्फेक्शन का ख़तरा नहीं होता। ये चीज़ WHO और गवर्नमेंट ऑफ इंडिया भी ये बात बता रही है। और हॉस्पिटल इंतज़ामिया ख़ुद जो है ऐसी मैयतों को जिनका इंतकाल कोरोना से हो रहा है उनको 7-8-10 घंटे के बाद ही जो है मुतालिकीन के हवाले कर रहे हैं। और यहाँ पर हमने जो देखा है बड़ी अफसोसनाक बात यह है कि लोग तदफीन के वक्त सामने नहीं आ रहे, डर रहे हैं, हैबत खा रहे हैं, दूर ठहर रहे हैं। तो हम उन लोगों से ये पैगाम देना चाहते हैं कि मैयतों से किसी किस्म का इन्फेक्शन नहीं हो सकता और वो भी 8-10 घंटे के बाद जो मैयत हवाले की जाए उससे किसी किस्म का इन्फेक्शन का डर नहीं होता। तो आप लोग आगे आइए, मुतालिकीन वगैरह, और हमको भी अगर जो है इसमें हमारे नंबर जो है ना आपके चैनल पर डिस्प्ले होंगे, उसके नंबर मैं दोहरा भी देता हूँ। नंबर जो है 9014090420 और एक नंबर है 9881442226 ये नंबर है। और दूसरे नंबर भी आपके चैनल पे हम डिस्प्ले करेंगे। ये नंबर पे अगर आप हमसे रब्ता करेंगे तो यहाँ पर जो जमात अहले हदीस की तरफ से मुहैया करदा गाड़ी भी है, प्लस फिर हमारी तरफ से पीपी किट्स वगैरह यूथ वेलफेयर तेलंगाना की तरफ से ये जो इंतज़ाम किया जा रहा है, पीपी किट्स वगैरह तमाम चीज़ें ये हम आपको सरवर करेंगे। हम खुद आएंगे और तदफीन अंजाम दी जाएंगी। और गैर मुस्लिम जो हिंदू भाई हैं, क्रिश्चियन हैं, इनके अंतिम संस्कार का भी हम यहाँ पे इंतज़ाम करेंगे। ये मैसेज हम सबको देना चाह रहे हैं। शुक्रिया। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। जैसा कि खालिद नवीद साहब ने अर्ज़ कर दिया, इसमें जो है यानी 3-4 तंजीमों के जो है इश्तिराकत के साथ जो है हमारा काम है। इसमें जो है जमीयत अहले हदीस महबूबनगर मोहम्मदिया चैरिटेबल ट्रस्ट, खालिद नवीद भाई जो है ख़ुद हमारे पास सवारी का इंतज़ाम है, यानी तदफीन मैयत को जो है हॉस्पिटल से लेकर क़ब्रस्तान वगैरह लेके जाने के लिए, और जो है दूसरे गैर मज़हब के अफराद के लिए भी जो है सारी चीज़ों का इंतज़ाम कर रखे हैं। इसमें पैगाम ये है हमारी तरफ से कि वो अफराद जो है खौफ में मुब्तला हैं, ये समझ के कि भाई ये यानी वायरस की वजह से जो है अपने वर्सा को छोड़ दे रहे हैं या फिर जो है हॉस्पिटल आके नहीं ले रहे हैं, तो उन लोगों के लिए हमारा ये पैगाम है कि WHO जो है पहले से ये अवेयर कर चुका है कि जो है मैयत से जो है किसी किस्म के इन्फेक्शन होने के जो है चांसेस नहीं है। और दूसरा जो हमारी तरफ से पैगाम है कि हम लोग जितने मैयतों को रिसीव कर रहे हैं या फिर जो है जिनके तजदीद और तकफीन का इंतज़ाम कर रहे हैं, और सारी चीज़ें उनको जो है सारी प्रिकॉशंस के साथ, हुकूमत की बताई हुई सारी प्रिकॉशंस, पीपी किट्स, सैनिटाइजर्स, हैंड ग्लव्स, ये सारी चीज़ों का इस्तेमाल करते हुए जो है हम मुफ्त सर्विसेज कर रहे हैं इसके। और हम गुजारिश की जाती है कि जो हजरात हमारे साथ वॉलंटरी करना चाहते हैं वो जो है आगे आएँ और जो है हमारे नंबरात पर जो है रब्त करें। शादनगर मुस्तकर के बोगारेड्डी गार्डन में ACP सुरेंद्र के ज़ेर एहतमाम अमन कमेटी का इजलास का इनेकाद किया गया।
शादनगर असिस्टेंट ऑफ पुलिस एसीपी वी सुरेंद्र ने आज बरोज जुमेरात बोगारेड्डी गार्डन में शादनगर के हर तबके के अफराद और अमायदीन के साथ अमन कमेटी का इजलास मुनक्किद किया और इस मौके पर उन्होंने बताया कि कोरोना वायरस के शदीद असरात के पेश नज़र हुकूमत ने इस साल गणेश तकरीबात और मुहर्रम की तकरीबात के इनेकाद पर पाबंदी लगाई है, लिहाजा हर कोई अपनी जिम्मेदारी को महसूस करते हुए आवामी मुकामात पर कोई भी रस्मी छतरी ना लगाएं। इस मौके पर मुकामी बल्दियाती चेयरमैन नरेंद्र, वाइस चेयरमैन नटराजन, म्यूनसिपल कमिश्नर लावण्या, विश्व हिंदू परिषद की रियासती कायदीन बंडारू रमेश, टीआरएस की रियासती सेक्रेटरी बाबैया, बीजेपी कायद श्रीवर्धन रेड्डी, वार्ड काउंसलर्स और दीगर तंजीमी कायदीन ने शिरकत की। शादनगर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद इकबाल की रिपोर्ट। ఒక నిర్ణయం తీసుకోవడం కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హాజరైన మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే అన్నబాబు గారు, మేడం గారు, మున్సిపల్ కమిషనర్, తర్వాత బండారు రమేష్ గారు, అందరికీ కూడా నా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు మరియు యువకులకు, ఉత్సవ కమిటీలో పార్టిసిపేట్ చేసిన సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇది మళ్ళీ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఒక స్పానిష్ ఫ్లూ అనే ఒక జబ్బును ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు మనం 1918 తర్వాత ఇప్పుడు 2020లో మనం ఎదుర్కొంటున్నాం. ఇది ఒక ఎపిడమిక్ డిసీజ్. ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతా ఉంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు మన షాదనగర్ టౌన్ సిఐ కూడా కరోనా పాజిటివ్ వచ్చింది ఇంతకుముందు, శ్రీధర్ సిఐ కూడా. దాని తర్వాత మా సిబ్బంది దాదాపు ఒక 20 మంది ఇప్పటి వరకు పాజిటివ్. ఈ గణేష్ ఉత్సవాలు అనే పండుగ చాలా ప్రామినెన్సీ ఉన్న పండుగ. మనం చరిత్ర చూసుకున్నామని బాదామి చల్లిన టైంలో కూడా చరిత్ర చూసుకున్న బాదామి మీటింగ్ కండక్ట్ చేసుకునే సందర్భం ఏంటంటే మనకి ఎల్లుండి వినాయక చవితి, గణేష్ ఫెస్టివల్ గురించి ఇప్పుడు మనం దేని గురించి అయితే ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్నామో కోవిడ్-19 ఆ వైరస్ గురించి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇక్కడే కాదు దేశం మొత్తం కూడా మన గణేష్ ఫెస్టివల్ గురించి ఈసారి చాలా నిబంధనలతో జరుగుతుంది. ఎక్కడ కూడా మనం బయట మండపాలు కానీ ఊరేగింపు కానీ మీటింగ్ కానీ లేకుండా దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ బయటికి రావడం జరిగింది. అవి మా ఏసీ గారు వివరిస్తారు. దాని ప్రకారం అందరూ కూడా పాటించాలి. అది మన భద్రత కోసం. ఎందుకంటే ఒక దగ్గర మండపం దగ్గర ఒక 100 మందికి అయితే ఒకరికి వచ్చేసినా అందరికీ వచ్చేస్తుంది. కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. कोडंगल एमआईएम पार्टी के सदर एसबी गुलशन ने साबित किया कि इंसानियत मरी नहीं, अभी जिंदा है। कोडंगल मुस्तखर के परसापुर इलाके में एक शख्स जो खेती के काम से ताल्लुक रखता था, वो 2 दिन से खेत में बेबसी की आलम में पड़ा हुआ था। उन्होंने खुद वहां पहुंचकर इस बेबस इंसान को उठाकर दवाखाना मुंतकिल करते हुए इंसानियत की मिसाल पेश की। एसबी गुलशन ने बताया कि कोसगी मंडल के 65 साला मोहम्मद यूसुफ परसापुर इलाके में खेत में बेबसी की हालत में पड़े हुए थे। पुलिस की मदद से उन्हें अस्पताल पहुंचाया और अपनी इंसानियत का इजहार किया। कोसगी से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद यूसुफ की रिपोर्ट। हिंदुस्तान के साबिक वजीर आजम राजीव गांधी की 76वें यौम पैदाइश के मौके पर नारायणपेट कांग्रेस पार्टी दफ्तर में राजीव गांधी को जबरदस्त खिराज पेश किया गया। आज बरोज जुमेरात टीपीसीसी की अपील पर डीसीसी की निगरानी में जिला नारायणपेट कांग्रेस पार्टी दफ्तर में राजीव गांधी की तस्वीर पर फूल माला चढ़ाकर खिराज अकीदत पेश किया।
इस मौके पर नारायणपेट मार्केट कमेटी के चेयरमैन बंडी वेणुगोपाल ने कहा कि उन्होंने कम उम्री में ही वजीर आजम के ओहदे पर फायज होकर मुल्क में साइंस और टेक्नोलॉजी को मुतारुफ कराया। राजीव गांधी की कोशिशों का ही नतीजा है कि आज मुल्क साइंस और टेक्नोलॉजी में तरक्की की तरफ गामजन है, जिसका सेहरा राजीव गांधी को ही जाता है। इस मौके पर जिले कांग्रेस पार्टी सदर शशिकांत चामाकुरा, काउंसलर MD सलीम, साबिक काउंसलर बोया रमेश और दीगर मौजूद थे। श्री सलम प्रोजेक्ट में बालाई इलाकों में हुई बारिश के सबब पानी का जायद बहाव दर्ज किया गया, जिसकी वजह से ओहदेदारों ने 12 दरवाजों में से 5 दरवाजे खोलकर पानी का अखराज किया। श्री सलम प्रोजेक्ट में बालाई इलाकों से 4,29,522 क्यूसिक पानी पहुंच रहा है। अब तक प्रोजेक्ट में 3,96,193 क्यूसिक पानी पहुंच चुका है और मजीद पानी के बहाव की इजाफे को देखते हुए ओहदेदारों ने 5 दरवाजे खोलकर 1,36,475 क्यूसिक पानी निचले इलाकों में छोड़ा जा रहा है। श्री सलम प्रोजेक्ट की मुकम्मल सतह आप 885 फीट है, ताहम मौजूदा तौर पर इसकी सतह 883 फीट दर्ज की गई है। जिला विकाराबाद तांडूर में हर जगह गड्ढे रोनुमा हो गए हैं, जिसकी वजह से सड़कों पर जानों का जिया हो रहा है। तेलंगाना तेलुगु देशम चेवेडला सदर सुभाष यादव और TDP कायदीन अरविंद कुमार ने हुकूमत और मुकामी MLA पर सवाल उठाते हुए कहा कि तांडूर में सड़कों पर हर जगह गड्ढे रोनुमा हुए हैं, जिसकी वजह से आवाम को काफी मुश्किलात का सामना हो रहा है। ऐसे में अगर किसी की जान चली जाती है तो इसका कौन जिम्मेदार है। उन्होंने मुतालबा किया कि फौरी इस खुसूस में कार्रवाई करते हुए सड़कों की बहाली का काम अंजाम दें। बसूरत दीगर TDP की निगरानी में एहतजाज मुनज़्ज़म किया जाएगा। రోడ్లు ఖరాబ్ అయినా తొందరగా చేపియాలి, లేకపోతే మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ధర్నాలు చేస్తాం, నిరాహార దీక్ష కూడా నిరాహార దీక్ష కూడా చేస్తాం। ఖచ్చితంగా మీరు 4-5 రోజుల్లో రోడ్డు సరి చేయకపోతే మేము ఖచ్చితంగా నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పి నేను సమాపం చెప్తున్నా। నేను తాండూరులో ఇంతగానం ఇంత ఘోరంగా పరిస్థితి ఉంది। నిన్న ఒక నిండు ప్రాణం బలైపోయింది నిన్న, దానికి ఎవరు బాధ్యులు? ఈ కొంత ఒకవేళ అదే బ్రిడ్జ్ మీరు ఎప్పటి నుంచి ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది, అది కంప్లీట్ అయిపోతే ఇంతవరకు మీకు బాగుంటుంది తాండూరు ప్రజలకు అందరికీ। ఆ బ్రిడ్జ్ చేయకపోవడానికి కారణమే మరి దాంట్లో ఏమైనా కమిషన్ల కోసం మీరు ఆపిర్రా, మరి ఏం అర్థమవుతలేదు నాకైతే। మరి దయచేసి పబ్లిక్ను దృష్టిలో ఉంచుకొని తొందరగా ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకుని తాండూరు రాకపోకలు ఇప్పుడు తాండూరుకి రావడానికి చాలా ఘోరం। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में AG सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़। दोस्तों, अगर आपको हमारे न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।